గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే రెండు ప్రధానంగా ఉన్నాయి, రెండు కూడా నేషనల్ న్యూస్. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. అపధర్మ సీఎంగా ఉన్నటువంటి, మనం రాజీనామా చేసిన తర్వాత అపధర్మ సీఎంగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఒక్కసారి తిరుగుబాటు చేశారు. దాన్ని బలవంతంగా రాజీనామా చేయించారు శశికళ అని చెప్పారు. నిన్న సాయంత్రం ఆయన ఈ జయలలిత సమాధి దగ్గర పోయి చాలాసేపు ధ్యానం చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేను అమ్మతో మొత్తం అని మాట్లాడాను, అమ్మ నన్ను ఆదేశించింది, ఇక నీవే నడిపించాలి రాష్ట్రాన్ని చెప్పారని చెప్పి ఆయన చెప్పారు. దానికి సంబంధించిన వార్తను అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత పన్నీర్ సెల్వం తిరుగుబాటు వేసిన తర్వాత ఒక్కసారిగా తమిళనాడులో అటు ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఒక్కసారిగా అన్ని రెండు పార్టీలో కూడా ఒకసారి కలకలం రేగిందని చెప్పొచ్చు. స్టాలిన్ మాట్లాడారు, తమిళనాడులో ఇప్పుడు ప్రభుత్వమే లేదు, వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పారు. ఆయన వెంటనే నిన్న రాత్రికి హుటాహుటిన ఢిల్లీ కూడా పోయారు. ఆ తర్వాత అటు ఏఐడిఎంకే నుంచి కూడా పాండ్యన్ సోదరులు, మాజీ స్పీకర్, మాజీ ఎంపీ ఇద్దరు కూడా వాళ్ళ వాయిస్ కూడా బయట వినిపించారు గట్టిగా. అది ఆమె కావాలని తోసి చంపేశారని చెప్పి పాండ్యన్ చెప్పారు, స్పీకర్, మాజీ స్పీకర్. ఆ వార్త కూడా ప్రధానంగా పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం సమయంలో మాట్లాడుతూ, నేను సరైన నిర్ణయం తీసుకున్నాను, కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి నోటా రద్దు అంశాన్ని సమర్థించుకున్నారు. అదనుగా అటు కాంగ్రెస్ పై కూడా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాజకీయాలు కావాలి, దేశ భవిష్యత్తును పట్టించుకోదని చెప్పారు. ఆ వార్త కూడా ఒకటి రెండో బ్యానర్గా పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక ఇంకో వార్త చూసినట్టయితే మన రాష్ట్రానికి సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు రావాలని చెప్పి ఆహ్వానించారు. దానికి రాష్ట్రపతి కూడా వస్తానని చెప్పారు. ఆ వార్త కూడా ఇంకోటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న ఢిల్లీలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, తర్వాత పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ అయినటువంటి జితేందర్ రెడ్డి, కడియం శ్రీ ఇద్దరు కూడా మాట్లాడారు. రాష్ట్రంపై కేంద్రం ఇప్పటికీ వివక్ష చూపుతుంది. ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అఖిలపక్షానికి అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం, ఆ తర్వాత చాలా విషయాల్లో కూడా మనకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, లేకపోతే ఇతర అంశాల్లో కూడా వివక్ష చూపుతుందని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఫైర్ అయ్యారు. ఆ వార్త ఒకటి కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో ఈ అంశాల మీద మాట్లాడేందుకు దక్కన్ క్రానికల్ నుంచి సుధాకర్ రెడ్డి గారు, బ్యూరో చీఫ్, తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మంద జగన్నాథం గారు, వరంగల్ స్టూడియో నుంచి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా జగన్నాథం గారు, ఈ తమిళనాడు రాజకీయాలను ఎట్లా చూస్తారు? ముఖ్యంగా దాదాపు శశికళ సీఎం అయిపోయినటువంటి టైంలో ఒక్కసారి నిన్న పన్నీర్ సెల్వం బయటకు వచ్చి మాట్లాడడం ఒక ఇష్యూ అయితే, రెండోది ఆమెకి ఎల్పీ, ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఆమెకి లీడర్గా ఎన్నుకుంది. సో ఆమెని ప్రమాణ స్వీకారం చేయించాల్సిన పరిస్థితిలో గవర్నర్ తప్పించుకు తిరగడం, నిజంగానే కేంద్రం ఇందులో జోక్యం చేసుకోవడం ఒక ఇష్యూ అయితే, అక్కడ రాజీనామా చేసిన తర్వాత ఆమె ఎల్పీ లీడర్ ఎన్నికైన తర్వాత ఆమె ప్రమాణ స్వీకారం చేయించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? మీకేమనిపిస్తుంది? గతంలో ఒక 3-4 రోజుల కిందట వేరే ఛానల్లో డిబేట్ అయినప్పుడు నేను చెప్పాను, కేంద్రం తప్పకుండా ఏదో రకమైన ఒక పాత్ర వహిస్తుంది, దీంట్లో చూస్తూ ఊరుకోదు. పైకి మాత్రం ఇక్కడ ఏమంటే పరిస్థితి అంతగా సవ్యంగా జరిగినట్టే కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం గారు రాజీనామా చేయడం, శశికళ గారు ఆ లీడర్గా ఎన్నికవడం. మామూలుగా అయితే మనం చూస్తూ ఉంటాం, లీడర్గా ఎన్నికైనా వెంటనే పత్రం తీసుకొని గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారు. గవర్నర్ బాంబేలో ఉన్నా వీళ్ళు పోయి ఇవ్వడానికి పెద్ద ఇదే, కొద్దిసేపు ఎంతసేపటి వెళ్తారు బాంబేకి వెళ్ళి, ముంబైకి వెళ్ళడానికి, ఢిల్లీలోనే ఇవ్వడానికి. ఎక్కడ రాజ్యాంగంలో లేదు. గవర్నర్ ఆ రాజ్యంలో ఉన్న దగ్గరనే ఉన్నప్పుడే వెళ్ళి పత్రం ఇవ్వాలని ఎక్కడ లేదు. అదే కానీ ఆయన యాక్టింగ్, ఆయన అబ్సల్యూట్లీ ఒక రాష్ట్రం గవర్నర్ కాదు కదా, ఆయన బాంబేలో ఉన్నారు, వెంటనే మరి ఢిల్లీ కూడా పోయారు, మరి ఆయన దొరకలేదు కదా. అదేంటనా సరే, ఇది దీంట్లో డెఫినెట్గా లేదా కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వేసే ధోరణులు కూడా ఒకటి ఉంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం చేసిన దాంట్లో ఒక అర్థం కూడా ఉందనడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే ఏవైతే కేసులు ఉన్నాయో శశికళ మీద, జైలుతో పాటు సుప్రీంకోర్టు మన ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏమనంటే ఏంటంటే దీని కేసుల జడ్జిమెంట్ మేము ఇవ్వబోతున్నాం. యాక్చువల్లీ అక్కడ కన్విక్ట్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే జైలు కూడా పోయొచ్చారు. తర్వాత కోర్టు తర్వాత క్రమంలో ఎత్తేసారనుకో, కొట్టేశారు. దాని అప్పీల్ ఉంది కర్ణాటక రాష్ట్రం. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ గవర్నెన్స్లో గ్యాప్ లేదు. గవర్నర్ గారు ఇమ్మంటే పిలిచేసి ప్రమాణ స్వీకారం చేయవలసిన దానికి అంత ఆగైతే లేదు. ఇక్కడ గవర్నెన్స్ అబద్ధర్మ ముఖ్యమంత్రి గారు
ఆయన ఈజ్ ఇన్ ది పవర్ అండ్ ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా ఒకవేళ అరెస్ట్ అయితేనంటే రాష్ట్రంలో తీసుకోవడానికి మంత్రివర్గం ఉంది, అఫీషియల్ మిషన్ ఉంది. ఇవన్నీ ఒక పక్క అయితేనేంటంటే రెండవది రాజకీయ కోణం చూసినప్పుడు నేను చెప్పా పన్నీర్ సెల్వం చూస్తూ ఊరుకోవడం చెప్పి అతను అందరూ అండడాగా అనుకున్నారు అతన్ని. కాకపోతే అంటే పవర్ వచ్చిన తర్వాత పవర్ ఎలాంటిదో చూపించే ప్రతి ఒక్క వ్యక్తి తీసుకుంటారు. సరే అతను వెళ్ళి మీగ్గా ఏమనకుండా దండం పెట్టేసి రాజీనామా ఇచ్చేసాడు అనుకుంటే ఆ యొక్క అధికారము ఆ తర్వాత ఇది అనుభవించిన ఇది తప్పకుండా అతనిలో ఆశ రేకెత్తింది. అదే తిరుగుబాటుకి. రెండవ వర్షం కేంద్ర ప్రభుత్వం శశికళ కన్నా పన్నీర్ సెల్వానికి ఎక్కువ మొగ్గించారు. అంత్యక్రియలప్పుడు కూడా చూసాం. ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర ప్రభుత్వం లేదా పన్నీర్ సెల్వాన్ని తమ క్యాండిడేట్గా పెట్టే అవకాశం ఉన్న విధంగా ఆనాటి సీన్ కూడా చూసాం మనం. ఎందుకు పన్నీర్ సెల్వంకి ప్రయారిటీ ఇస్తుంది అనుకోవచ్చు అంటే ఒకటి ఈమె శశికళ మీద అన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఈమె చావులో జయలలిత గారి చావులో కూడా ఆమె హస్తం ఉంది అనేది ఇస్తారు అన్ప్రూవ్డ్ అనుకో. ఆయన కానీ సామాన్య ప్రజానీకంలో ఆమెనే చంపిందని చెప్పేసి ఒక డాక్టర్గా నేను చెప్తాను. ఆయన డాక్టర్ లండన్ నుంచి డాక్టర్ నాకు నిజమైన నాకు నవ్వాలో ఏదో అర్థం కాలేదు నాకు. షీ వాడ్ అడ్మిటెడ్ విత్ సెప్సిస్ అని అంటాడు ఆయన. సెప్టిసిమియాతో అడ్మిట్ అంటే సెప్టిసిమియా ఒక ముఖ్యమంత్రి గారికి సెప్టిసిమియా అంటే విష పదార్థాలని రక్తంలో పోయి వైటల్ ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ చేసేంత స్థాయికి పోయేది, పూర్తిగా చనిపోయి సెప్టిసిమియా అంటే ఎండి దేనికి వచ్చే పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి గారికి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ వైద్యులు కానీ మరి వైద్యం సరిగా జరిపించేటంటే సెప్టిసిమియా వచ్చే పరిస్థితి ఎలా ఉంటుందండి? షీఈ్ డయాబెటిక్, షీఈ్ హైపర్టెన్సివ్ అంటే నిర్లక్ష్యం చేయబడేదనే కదా. ఎవరైతేనంటే పక్క నుండి అన్ని చూసుకుంటామనే వ్యక్తికి అన్నీ తెలిసి ఉండాలి. మరి అందులో ఒక మంత్రి చూడలేదు, ఒక ఎమ్మెల్యే చూడలేదు, బంధువులను చూడనే లేదు. దీంట్లో ఏం కొంచెం మామూలుగా సరే ఇట్ అన్ప్రూవ్డ్ అయితే మామూలుగా ఏమనిపిస్తుంటుంది సహజంగా చూడటానికి. కాబట్టి ఆ డాక్టర్ గారి యొక్క స్టేట్మెంట్ని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. షీ వాజ్ అడ్మిటెడ్ విత్ టోటల్ సెప్టిసిమియా ఇన్ కండి దో షీ వాజ్ కాన్షియస్ షీ వాజ్ ఇన్ సెప్టిసిమిక్ కండిషన్. అంటే విషమంతా కూడా శరీర రక్త భాగాల్లో మీకు పేరుకుపోయిందని అర్థం. ఒక ముఖ్యమంత్రి అటువంటి పరిస్థితి తీసుకొచ్చి దీన్ని బట్టి ఏమవుతుంది? డెఫినెట్గా దెర్ ఇస్ ఎ ప్లే, ఏదో ఒకటి మాత్రం జరిగింది డెఫినెట్గా. దాన్ని ఈనాడు తమిళ ప్రజలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ టీంకోలేని అక్కడ వర్గాలు ఉన్నాయి. ఏదో గుడి ఏమంటారు, అవి ఏం గుడి అబ్బాది? మన్నార్గుడి వర్గము, తర్వాత మన్నార్గుడి వర్గము, మన్నార్గుడి వ్యతిరేక వర్గం, రెండు వర్గాలుగా ఉన్నారు ఇప్పుడు. ఆమెకు మనం చూస్తే 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 135 మందిలో ఇంకా 35 ప్లస్ 65 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఆమెకు లేదని అనేది చెప్తా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఏమిటంటే రెండు జరగడానికి ఆస్కారం ఉంది, అనిశ్చిత ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పరిపాలన ఇంపోజ్ చేయడానికి ఆస్కారం ఉంది. రెండవది ఏంటంటే డిఎంకే పార్టీ అది అధికారంలోకి రావడమా, లేకపోతేనంటే ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి సపోర్ట్ చేసి చీలిక వర్గానికి సపోర్ట్ చేసి వాళ్ళకి 98 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. చీలిక వర్గానికి సపోర్ట్ చేసి పన్నీర్ సెల్వాన్ని అక్కడ దాంట్లో పెట్టి రాబో కాలంలో పార్టీని చీలిక వర్గాన్ని మెరుగు తీసుకోవడం లేదా డిఎంకే అధికారంకి వచ్చే ఆస్కారం కూడా ఉంది. రైట్. సుధాకర్ రెడ్డి గారు ఈ ఇష్యూని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కేంద్రం పాత్రని ఎట్లా చూస్తారు? అంతా అయిపోయింది అనుకున్న సమయంలో, శశికళ ముఖ్యమంత్రి అవుతుంది అనుకున్న సమయంలో గవర్నర్ జాప్యం వల్ల ఈ పరిణామం జరిగింది. అయితే కేంద్రానికి ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఏంటంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏఐడిఎంకేకి ఎంపీలు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అక్కడ తమిళనాడులో అంటే శశికళతో కానీ పన్నీర్ సెల్వంతో కానీ అంటే ఎవరైతే పవర్ ఏఐడిఎంకే మీద ఆధిపత్యం సంపాదిస్తారో వాళ్ళతో మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది బీజేపీకి. అయితే ఇక్కడ అంటే మొత్తం ఇప్పుడు అంటే ఈ 2 రోజుల్లో జరగబోయే పరిణామాలంతా గవర్నర్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, కాన్స్టిట్యూషనల్ లీగల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్. కాన్స్టిట్యూషనల్ లీగల్ ఆస్పెక్ట్స్ అంటే రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత, గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఇతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పిన తర్వాత మళ్ళా వెళ్ళి నేను విత్డ్రా చేసుకుంటున్నాను రాజీనామా, ఎమ్మెల్యేలతో ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారని కూడా ఇంపార్టెంట్. నిన్న రాత్రి పొద్దు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక 50 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకి సపోర్ట్గా ఉన్నారని తెలుస్తుంది. లైక్ లా మినిస్టర్ షణ్ముగం అండ్ ప్రముఖ వ్యక్తులు కూడా పన్నీర్ సెల్వం క్యాంపులోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి మా సంతకాలు బలవంతంగా చేయించుకున్నవి,
మేము శశికళకి మద్దతు పలకటం లేదు, మేము పన్నీర్ సెల్వంకి మద్దతు పలుకుతున్నాం అని చెప్పి గవర్నర్ దగ్గర ఈ పత్రాన్ని అందిస్తే దాన్ని బట్టి గవర్నర్ చేతిలో ఉంటుంది మొత్తం. అంటే ఏంటి, మళ్ళా శశికళని కెన్ బి ఆస్క్డ్ అగైన్ మీ వాట్ ఆర్ ది ఎమ్మెల్యే సపోర్ట్ అని. దీంతో అంటే రాజకీయ ఇక్కడ అడిగారు, సపోజ్ చార్జెస్ గివెన్ దే విల్ ఆస్క్ హర్ టు ప్రూవ్ ఫస్ట్ అసెంబ్లీలో, బికాస్ స్టాలిన్ కూడా చెప్తున్నాడు అసెంబ్లీని కన్వీన్ చేయండి, అసెంబ్లీలో మీ బల నిరూపణ చేసుకోండి. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకేకి ఉన్నారు, అందులో 118 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ కావాలి, మ్యాజిక్ ఫిగర్. డిఎంకేకి 89 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు పన్నీర్ సెల్వంకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు, డిఎంకే మద్దతు పలుకుతుందా లేదా? డిఎంకే యాంటీ శశికళ స్టాండ్ తీసుకుంది, కానీ ప్రో పన్నీర్ సెల్వంగా ఓపెన్గా ఇంతవరకు చెప్పలేదు. సో ఈ పరిణామాలన్నీ చూసుకొని బీజేపీ కూడా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. రైట్. రమణారెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ఈరోజు ఒకసారి శాసనసభ పక్ష నేతగా ఆయన రాజీనామా చేస్తూ గవర్నర్కి లేఖ ఇవ్వడం, ఆయన స్థానంలో ఆనాటి ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఆమెను ప్రపోజ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా యునానిమస్గా ఎలెక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈరోజు ఇంకా దీన్ని జాప్యం చేయడం, గవర్నర్ గారి పాత్ర పట్ల అనుమానం రాకుండా గవర్నర్ గారు వివరించాలి. గవర్నర్ గారి కార్యాలయం కానీ గవర్నర్ గారు కానీ అఫీషియల్గా రెస్పాండ్ కావాలి. ఈ విషయంలో మీకు ఏమైనా లీగల్ విషయాలు ఏమైనా తెలుసుకుంటే లీగల్ అడ్వకేట్ జనరల్ పిలుచుకొని ఒపీనియన్ తీసుకోవాలా, ఈ రాజ్యాంగపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలి. కాకుండా దాన్ని అందరికీ ఈరోజు మీడియాలో అందరూ కూడా అసలు చేస్తాడా చేయడా, అసలు ఆయన ఢిల్లీకి వెళ్ళడం, మళ్ళీ ఢిల్లీ నుంచి తమిళనాడు రాకుండా మళ్ళీ బాంబే వెళ్ళిపోవడం, ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తూ ఉన్నది. ఈరోజు సభా వేదిక ఎక్కడ దీనికి బల ప్రదర్శనకు అవకాశం, శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయించాలా, ఆయనకు ఒక 10 రోజులు 15 రోజులు 1 month లోపల బల ప్రదర్శన నీ యొక్క స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమని గవర్నర్ గారు అవకాశం ఇవ్వాలి. ఇవ్వకుండా ఇది బయట ఏమున్నా ఒకసారి ఒక కార్యక్రమం తంతు పూర్తి అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఆయన బట్టి 30 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, ఇదంతా కూడా ఊహాజనితమైనది. అది ఎంతమంది ఉన్నారు అనేది శాసనసభలో మాత్రమే స్పీకర్ గారి సమక్షంలో స్పీకర్ గారు కండక్ట్ చేసి చూపెట్టాలి. అట్లా లేకుండా చూపెడతాం, అట్లా కూడా మేము దాన్ని చేస్తామంటే దీంట్లో రాజకీయ కోణం ఏంటంటే తమిళనాడులో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ దాన్ని ఆధిపత్యం కొరకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వారి ప్రయత్నాల్లో భాగంగా అంతా వారు ఎప్పుడైతే జయలలిత సిక్ ఉన్నప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదో రకంగా టేక్ ఓవర్ చేయాలని ట్రై చేసిండ్రు. అది సాధ్యం కానటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వీళ్ళ యొక్క రోల్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే భారతదేశంలో బీజేపీ ఒకవైపు, బీజేపీ ఇతర పార్టీలందరూ కూడా ఒకవైపు పెట్టి రీజనల్ పార్టీస్ యొక్క సపోర్ట్ కనుక తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. లేదు బీజేపీకి ఏఐడిఎంకి ఎందుకంటే 50 మంది ఎంపీలు అంటే స్ట్రెంత్ పరంగా ఓటు వాల్యూ పరంగా చూస్తే చాలా ఇది ఉంటుంది కాబట్టి ఇదంతా ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ అంటే గవర్నర్ గారు మన తెలుగువాడు, మన తెలంగాణ బిడ్డ, ఆయన గవర్నర్ పాత్రల మీద అనుమానాలు లేకుండా వివరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా దీనికి జాప్యం చేయకుండా దీని విషయంలో అఫీషియల్గా గవర్నర్ గారు రేపు లేకపోతే ఇవాళ ఆమెను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడమా, లేకపోతే ఆయనకుండే అనుమానాలు అంటే ఒక బులెటిన్ అయితే రావాలి. గవర్నర్ కార్యాలయం నుంచి ఒక మెసేజ్, ఎందుకు జాప్యం జరుగుతుంది, ఏ కారణం చేత జాప్యం జరుగుతుంది, దీని అనుకుంటే న్యాయపరమైన అంశాలు ఏంటివి, లేకపోతే వారికి ఉండే అనుమానాలు ఏంటివి అన్నీ కూడా చెప్పకుండా ఇదంతా కూడా ఏదో పట్టి పట్టనట్టుగా వారు వివరించకుండా ఉంటే మంచిది. లేకపోతే ఆ వ్యవస్థ మీదనే ప్రజలకు ఒక నమ్మకం పోయేటువంటి పరిస్థితి. గతంలో గవర్నర్లు ఏ రకమైనటువంటి వివాదాలలో ఏ రకమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారో రేపు విద్యాసాగర్ రావు కూడా అలాంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విమర్శలు ఎదుర్కోకుండా వారు యాక్ట్ చేయాల్సిన అవసరం. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఒక ఇష్యూ తీసుకొచ్చారు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం చేసి దక్షిణ భారతదేశం పైన దక్షిణ రాజకీయాలపైన మొత్తం ఉత్తరంలో ఉన్న వాళ్ళందరూ తొక్కాలని చూస్తారు, అవకాశం వస్తుంది తప్ప ఏం సపోర్ట్ చేయకపోయి ఇలాంటి ఇష్యూలో కావాలని ఒక ప్లే చేస్తున్నాను అనుకోవచ్చా? దక్షిణ భారతదేశం బీజేపీ తమిళనాడు అదే ఏదో ఒకటి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించగల ముందు ఏమైందంటే ఇక్కడ చీలిక దిశగా ఏఐడిఎంకి పోతా ఉంది. ఒకప్పుడు అబ్సల్యూట్గా అందరు కలిసి సంతకాలు పెట్టిన పత్రం, దాని మీద యాక్ట్ చేయాలి. మామూలుగా అయితేనంటే గవర్నర్ గారు దాని మీద పన్నీర్ సెల్వం
పన్నీర్ సెల్వం కూడా సైన్ చేశాడు. ఆయన ప్రపోజ్ చేశాడు ఆమె LP లెటర్. అయితే ఈ పరిణామంలో గవర్నర్ గారు బిజీ షెడ్యూలా లేక లీగల్ ఒపీనియన్ ఇవన్నీ తీసుకునే లోపు ఒక డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ. జరిగినప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు ఏ ఒక అవకాశం ఉందంటే ఇండివిజువల్ ఎమ్మెల్యేలను పిలిచి ఆయన మాట్లాడడానికి సపోర్ట్ గురించి మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. దాంట్లో కనుక ఏదైనా 135 members. ఎస్ దాంట్లో కనుక ఏదైనా భేదాభిప్రాయం అనిపించినప్పుడు లేదా ఆయన ఏంటంటే కొత్త లిస్ట్ మీరు సబ్మిట్ చేయండి అని ఆమెను అడగటానికి కానీ దివే చేయడానికి ఏమిటంటే అనిశ్చితం ఉంది కాబట్టి దాంట్లో లిస్ట్లో ఉన్నంత సపోర్ట్ ఇక్కడ లేదు కాబట్టి లేదా దాన్ని కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించే విధానం ఉంది. ఎందుకంటే 135 మంది సంతకాలు 134 మంది జైలు జరిపోయింది కాబట్టి సంతకాలు ఇక్కడ పెట్టారు 134 మంది. కాకపోతే ఈ జరిగిన పరిణామాల్లో ఇప్పుడు డెవలప్మెంట్లో చీలిక వచ్చింది, ఆమెకు మద్దతు లేదు కాబట్టి ఒక అనిశ్చితత ఉంది. ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లోరేషనా రైట్ సార్. ఏమి డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేసుకొని లేదా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం అనేది కేంద్రానికి ఒక వెసులుబాటు ఉంది. బహుశా నేను అనుకుంటాను కేంద్రం కూడా ఈ దిశగా వర్క్ చేసే విధానం నాకైతే అనిపిస్తూ ఉంది. నాకు రైట్. ప్రేమేంద్ర రెడ్డి గారు, కావాలని కేంద్రం లేకపోతే బీజేపీ ఇందులో వేలుపెట్టే ప్రయత్నం చేస్తుందో నిజంగానే, లేకపోతే పరిస్థితిని ఒకసారి రాజకీయ అనిశ్చితిని పరిశీలిస్తుందా? కేంద్రం కావాలని జాప్యం చేసే యొక్క అవకాశాలు లేవు అక్కడ మనం అందరం చూస్తున్నాం. వారు మంద జగన్నాథం గారు చెప్పినట్టు జయలలిత గారి మృతి పైన ఆమె యొక్క కుటుంబ సభ్యులు లేకపోతే ఆమె అభిమానులు చాలామంది చాలా అనుమానాలు వెలువచ్చారు చాలా రోజుల నుంచి. ముఖ్యంగా ఒక్క ఫోటో కూడా ఒక్కరు చూసిన వాళ్ళు లేరు. ముఖ్యమంత్రిని కూడా అలో చేయలేదు జయలలిత యొక్క హాస్పిటల్కి. ఇట్లా ఉంటుందా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా అట్లా జరుగుతుందా? మీ గవర్నర్ కదా. అదొక వైపు. రెండో వైపు ఏంటంటే ఏం జరిగింది, ఒక అక్రమాస్తుల కేసులో ఆమె పైన విచారణ పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో. ఇంత హడావుడిగా ఇవాళ ఏదైతే వాళ్ళ యొక్క ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, అది వాళ్ళ అంతర్గత విషయం అయినప్పటికీ గవర్నర్ గారు రాజ్యాంగపరంగా అనేక విషయాలు ఆలోచించవలసి ఉంటుంది. వాటిని ఆలోచిస్తున్నారు. ఆయన కోయంబత్తూరు నుంచి ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు? ప్రకాష్ జావడేకర్ గారి కొడుకు రిసెప్షన్ దానికోసం వెళ్ళాడు. ఆ తర్వాత విషయాలను పరిశీలించడం కోసం బాంబే వెళ్ళాడు. అంత ఇమీడియట్గా లేదు. తర్వాత అపధర్మ ముఖ్యమంత్రి ఉన్నాడు, వ్యవస్థ అంతా కూడా నడుస్తున్నది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఫైనల్గా పన్నీర్ సెల్వం ఆయనకు ఉందా లేదా, లేకపోతే అసెంబ్లీని సస్పెన్షన్ యానిమేషన్లో పెట్టి ఆ తర్వాత కొద్ది రోజులు వేచి చూసి తర్వాత చూడవచ్చు. లేదంటే పన్నీర్ సెల్వానికి కనుక మెజార్టీ ఉంటే ఆయనే ఇది కావచ్చు. ఏమిటి అనేది ఏదైనా చూడాలి. గవర్నర్ ఏం చేయాలని మనం చెప్పలేము, రాష్ట్రపతి ఏం చేయాలని మనం చెప్పలేము. డెఫినెట్లీ రోల్ ప్లే చేసే ప్రయత్నం చేస్తలేదంటారా? ఆడ ఏం జరుగుతుందంటే లక్షల మంది సోషల్ మీడియాలో చూస్తున్నాం, లక్షల మంది పన్నీర్ సెల్వం విషయంలో సానుభూతితో ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క మూడ్ ఎట్లుంది అనేది కూడా ఆలోచించాలి కదా. ఒకవైపు ఎన్నికైంది, ఎన్నికైందంటే ఏమున్నది, ఏమిటి ప్రాంతీయ పార్టీలలో ఏం జరుగుతుంది విషయంలో అంటున్నారు. శశికళ కూడా సపోర్ట్ చేస్తుంది, ఎవరైనా సపోర్ట్ చేస్తారు రాష్ట్రపతి ఎన్నికలలో. దానికి చీలిక తీసుకురావాల్సిన అవసరమే లేదు. కేంద్రానికి ఏం అవసరం? ఆ విధంగా ఉంటేనే ఉపయోగం జరుగుతుంది. వాళ్ళకే వాళ్ళు చూసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్పితే రాష్ట్రం యొక్క ముఖ్యంగా వారు చెప్తున్నారు, మీరు అంటున్నారు దక్షిణాది ఉత్తరాది అందరూ తమిళులే, శశికళ తమిళులే, పన్నీర్ సెల్వం తమిళులే, డిఎంకే తమిళులే, అందరూ తమిళులే. కాబట్టి దానికి అవన్నీ ఏంటంటే కావాలని గవర్నర్ల పాత్ర గురించి రమణారెడ్డి గారు అంటున్నారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్లు ఏం చేసిందో దాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన మాట్లాడుతున్నారు. ఉత్తరాఖండ్ ఏం జరిగిందో, ఈ మధ్య కాలంలో జరిగిన మణిపూర్లో ఏం జరిగిందో, సుప్రీంకోర్టులో ఏమన్నాయో. ఇప్పుడు నీతులు చెప్పేటప్పుడు చాలా బాగా చెప్తారు. అంటే అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. వారు రెండు రకాల కాంట్రాడిక్ట్. ఒకటేమో జయలలిత మరణం పైన అనుమానాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశాలు ఉన్నాయని వారు ప్రస్తావించారు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఈరోజు జయలలిత సహజ మరణమే, ఆమె మీద ఎలాంటి ప్రయోగం లేదు,
అనేటువంటి చూసిన వ్యక్తులలో గవర్నర్ గారు ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెతో కలిసి బయటకు వచ్చి ఆ బులెటిన్ గవర్నర్ కార్యాలయం నుంచి విడుదలైన పరిస్థితి చూసినాం. వెంకయ్య నాయుడు గారు కూడా స్టేట్మెంట్ చేసింది. సో నిన్న మొన్న ఆ డాక్టర్స్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఆమె మీద ఏం జరగలేదు, ఆమెకు జరగాల్సినటువంటి ట్రీట్మెంట్ జరిగింది, చనిపోయింది అన్నట్టు. సరే ఆ పరిస్థితి ఒకటి ఆమె మరణం విషయంలో. అదేవిధంగా జగన్నాథ్ ఈరోజు కేసుల విషయంలో కూడా కేసులు ఒకసారి సుప్రీంకోర్టు స్టే చేసిన తర్వాత, ఒకసారి తమిళనాడు బెంగళూరు కోర్టు ఇచ్చిన తర్వాత ఏదైతే జయలలిత గారు ఆనాడు మరి దోషిగా నుంచి బయటకు వచ్చి పన్నీర్సెల్వం మళ్ళీ రాజీనామా జయలలిత గారు ముఖ్యమంత్రి టేక్ ఓవర్ చేశారు. కేసు పెండింగ్లో ఉంది. కేసు పెండింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు జయలలిత గారికి ఏదైతే వర్తిస్తుందో శశికళకు కూడా సేమ్ అదే వర్తిస్తుంది. ఆ కారణం చెప్పడానికి అవకాశం లేదు. ఇంకొకటి గవర్నర్ల పాత్ర గురించి నేను అనుమానం కాదు. ఈరోజు ఈ బీజేపీ వచ్చిన ఈ 3 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాల 8-9 నెలల్లో వాళ్ళు ఏ రకంగా రాష్ట్రాలను అనిశ్చితి చేసేటట్టు ఉత్తరాఖండ్లో ఏ రకంగా చేశారు, అదేవిధంగా అరుణాచల్లో ఇక్కడ ఏ రకంగా చేశారు. ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నమ్మి వచ్చిన పాపానికి పాపం ఒక ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. మీరు అవకాశం గవర్నర్ల పాత్ర గురించి అనేక చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉండే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనుమానాలకు అవకాశం లేకుండా గవర్నర్ల వ్యవస్థ ఉండాలని మీరు ఏదైతే కోరుకున్నారో, కేవలం 3 ఏళ్లని ఇన్ని అనుమానాలు వస్తే మేము కూడా చేస్తుంటే కారణాలు చెప్పి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఇది లైవ్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మొన్న మన అఖిల పక్షానికి తీసుకుపోవడానికి మొత్తం కూడా సమయం ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ అర్థాంతరంగా రద్దు చేసే సందర్భంలో వారు ఒక రోజు ఇవ్వాలా. మేము ఈ రోజు అనుకున్నాం, ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయం బిజీ షెడ్యూల్ ఉంది, ఆల్టర్నేట్ గా మంగళవారం ఇస్తాం, సోమవారం ఇస్తాం, బుధవారం ఇస్తాం, అదేం చెప్పకుండా ఈ రోజు వారు ఏకపక్షంగా పొలిటికల్ ఇంతకుముందు ఈరోజు పవన్ కళ్యాణ్ మీరు కోట్ చేసినటువంటి సందర్భంలో ఈ రోజు అది వాస్తవమేమో అవునేమో అనేటువంటి పరిస్థితి ఈ రోజు దక్షిణాది ప్రాంత ప్రజలకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలో, తెలంగాణకు కనీసం ఒక విభజన చట్టంలో అనేక సంవత్సరాలు పోరాటం చేస్తున్నటువంటి వారు అనేక విషయాలలో ఈ రోజు అనుమానాలు నిజంగానే ఒక నటుడు చేసింది నిజమే కావచ్చు అనే అనుమానాలు ఈ రోజు ప్రజలకు వస్తా ఉన్నాయి. ఇది వీరి విధంగా ఏమన్నా మన మీద సవత్తల్లి ప్రేమ చూపెడతా ఉన్నారు. నిన్న లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ నేను నోట్ల రద్దు నిర్ణయం సరైన టైంలోనే సరైన నిర్ణయం తీసుకున్నానని చెప్పి సమర్థించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లక్ష్యం తప్ప ఏముండదు కాబట్టి కావాలని విమర్శిస్తున్నారు. ఆ విషయం మీద మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు, ఈ నోట్ల రద్దు విషయంలో నేను ప్రధాని చెప్పినటువంటి కామెంట్స్ని ఆయన సమర్థించుకున్నటువంటి విధానంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రధానమంత్రి తన నిర్ణయాన్ని సమర్థించుకోవటం ముఖ్యంగా, ఎందుకంటే వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, యూపీ ఎన్నికలు ఉన్నాయి, సో ఒక మెసేజ్ ఇవ్వాలి. అయితే ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఎమోషనల్గా మాట్లాడి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడారు, సర్కాస్టిక్గా. దెన్ ఇతర ప్రతిపక్షాలు లేపిన అనేక అంశాల మీద ఆయన సమాధానం చెప్పారు, ఎదురు ప్రశ్నలు వేశారు. అయితే మనం డిమానిటైజేషన్ మరి ఆయన చెప్తున్నంత సక్సెస్ఫుల్గా ఆర్థికంగాను ప్రజలకి అది ఉపయుక్తమైందా అని దాని లక్ష్యాలు మనం సాధించాలి అంటే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారన్న. అయితే ఈ ట్యాక్స్ ఎవేజను లేక బ్లాక్ మనీ కంట్రోలు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇవి ప్రధాన ఉద్దేశాలు డిమానిటైజేషన్కి. అయితే అది సక్సెస్ అయ్యామంటే కాలేదని చెప్తున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ ఇంకా ఫైనల్ ఫిగర్స్ మనకి ఇవ్వలేదు ఎంత డబ్బు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చిందని. దాదాపు 97% తిరిగి వచ్చింది. అంటే ప్రభుత్వం అనుకున్న దానికి భిన్నంగా ప్రభుత్వం ఒక ఇంకా అది కరెక్ట్ ఎవరు చెప్పలేదు, కూడా చెప్పలేదు. 14.5 లక్షల కోట్లు వచ్చింది అంటున్నారు. అయితే అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఆర్బీఐ. అయితే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ప్రభుత్వం అనుకున్న ఇనీషియల్గా అనుకున్న ఆ ఎస్టిమేషన్ తప్పింది. ఇది కొంత డబ్బు రాదు, ఒక 4-4.5 లక్షల కోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాదు అని అనుకున్న లెక్క తప్పింది. అదే మాదిరిగా అనేక మంది అంటే ఈ మోడస్ ఆపరాండి డెవలప్ చేసుకొని ఈ బ్లాక్ మనీని మళ్ళీ వైట్ చేసుకున్నారు. దాన్ని ఆపటంలో కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఫెయిల్ అయిపోయాయి. ఎందుకంటే మనం చూసాం జ్యువెలరీ,
ప్రాపర్టీ ఇష్యూస్, దెన్ ఫారెన్ ఎక్స్చేంజ్, చాలా అక్కడక్కడ 1-2 కేసులు పెట్టినా మొత్తానికి అందులో సక్సెస్ కాలేకపోయారు బ్లాక్ మనీని తిరిగి. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మొన్న అరుణ్ జైట్లీ కూడా చెప్పారు, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్తూ ఉంది, ఏంటంటే వీళ్ళు ఒక డేటా అనాలిసిస్ చేశారు, ఉన్న డేటాని, ఈ బ్యాంకింగ్ డేటాని. ఆ అనాలిసిస్లో ఏం తేల్చారంటే, ఇనీషియల్గా ఒక 18 లక్షల మంది ఈ హై ప్రొఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ ఇన్కమ్ కన్నా వాళ్ళు డిపాజిట్ చేసిన మనీ అబర్రేషన్తో, అంటే పోలిక లేకుండా ఉంది. ఈ 18 లక్షల మందికి ఇప్పుడు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు, అది ఈమెయిల్ నోటీసులు పంపుతామని అంటున్నారు. ముందుగా ఈ ప్రజలే వాళ్ళకి, అంటే ఈ అకౌంట్ హోల్డర్సే రెస్పాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇస్తున్నారు క్లీనప్ ఇండియా అని. అయితే ఎలా అంటే బిగ్ డేటా అనాలిటిక్స్ అని ఒక సాఫ్ట్వేర్ కూడా ప్రొక్యూర్ చేసుకోబోతున్నారు. అయితే ఎలా చేయబోతున్నారు, ఈ బ్లాక్ మనీని వైట్ మనీ చేసిన వ్యక్తుల మీద ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు, దాని మీద ఎలా పన్ను విధించబోతున్నారు అంటే, ఈ కేంద్ర ప్రభుత్వం మళ్ళా గరీబ్ కళ్యాణ్ యోజన తెచ్చింది. సో ఇదంతా ఒక అంబిగ్విటీగా ఉంది. అంటే నిజంగా ఆ లక్ష్యాలు మనం చేరుకున్నామంటే పెద్ద ప్రశ్న. రైట్ సార్. రమణారెడ్డి గారు నిన్న సరే కాంగ్రెస్పై చాలా విమర్శలు చేసినప్పటికీ ఆర్థిక రంగం బాగా వేగంగా పురోగమిస్తున్న టైంలో ఎందుకు తీసుకున్నాను అంటున్నారు. నేను కరెక్ట్గా ఈ టైంలో తీసుకోవాలి, వైద్యుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని చూసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేస్తారు కదా అని ఒక వర్డ్ తీసుకున్నారు ఆయన. రెండవది స్వచ్ఛ భారత్ లాగా మొత్తం ఆర్థిక వ్యవస్థను కూడా స్వచ్ఛంగా చేస్తామంటున్నారు ఆయన. అవుతుంది అంటున్నారు, చేస్తాం కదా, అవుతుంది మొదటి నిర్ణయంతో అంటున్నారు. స్వచ్ఛ భారత్ కేవలం ఇప్పుడు ప్రచారాల వరకే, అది మొదట్లో స్వచ్ఛ భారత్ ప్రచారంలో ఎట్లుందో ఈరోజు నల్లధనం విషయంలో కూడా ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము, ఈరోజు ఒక సగటు భారతీయులు కానీ, ఈరోజు ఉండేటువంటి మేధావులు కానీ, ఆర్థిక నిపుణులు కానీ ఎవరు కూడా ఇది సక్సెస్ఫుల్ స్కీమ్ అని ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఆయన 30వ తారీఖు 31st నాడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లో కూడా ఆ గంభీరత్వము, ఆయనకు ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడినట్లేదు. ఆయన ఒక రకంగా అనుమానంగా మాట్లాడినటువంటి. ఈరోజు పార్లమెంట్ నిన్న కాన్ఫిడెంట్ ఎందుకు మాట్లాడినంటే ఎదురుదాడిగా దాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు రాలేదు. ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్న సందర్భంలో మొదటిసారి ఈ డిమాండేషన్ తర్వాత పార్లమెంట్లో గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు చెప్పే సందర్భంగా చేశారు. అది ఆ ఎదురుదాడి బయట ఎలక్షన్ స్పీచ్లలో కూడా చేస్తూ ఉన్నారు, అదే పద్ధతిలో అన్ని చేశారు. కానీ ఈరోజు చెప్పాలి, ప్రభుత్వం ఆర్బీఐకి ఎంత వచ్చింది, ఈరోజు గోప్యంగా పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఈరోజు అట్లీస్ట్ నిన్న పార్లమెంట్లో ఉన్న ప్రధానమంత్రి గారు ప్రకటన చేయాల్సి ఉంటాయి. ఈ నల్లధనం తీసుకునేటువంటి చర్యల వల్ల ఇంత డిపాజిట్ అయింది డబ్బు, ఇంత అన్అకౌంటబిలిటీ, ఇంతకుముందు 18 లక్షలు ఉన్నారు, ఇంత ఎక్కువ వచ్చింది, ఇంత రెవెన్యూ రాబోతా ఉన్నది, ఇంత నల్లధనాన్ని మేము పట్టుకున్నాం అంటే ఇది చాలా సమయం అయిపోయింది. 31 డిసెంబర్ అయిపోయిన తర్వాత ఈరోజు పెద్ద లెక్క కాదు. ఏ బ్యాంకులో ఎవరి అకౌంట్లో ఎంత డబ్బు వచ్చింది, ఎంత నల్లధనం ఉండే అవకాశం ఉంది అనేటువంటి తీసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఇప్పటి వరకు కూడా అదేం చెప్తలేరంటే దీనివల్ల ఏమి పెద్ద ఆశించినటువంటి రాలేదు. కాబట్టి ప్రభుత్వం సహజ సిద్ధంగానే ఈ మధ్యకాలంలో ఎదురు దాడితోటి ప్రభుత్వాలు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏది కూడా సమాధానం సరిగ్గా చెప్పకుండా, మాకు సంఖ్య ఉంది కాబట్టి, మాకు అధికారం ఉంది కాబట్టి, మేము చెప్పింది మాకు మాటలు బాగా చెప్పగలుగుతాం కాబట్టి, మా మాటలతో ప్రజలను తప్పులు కూడా ఒప్పియగలుగుతాం కాబట్టి ఆ ఒప్పుల ద్వారా మేము నడిపిస్తున్న పద్ధతిలో ఈరోజు నడుస్తున్న వ్యవస్థ నడుస్తూ ఉన్నది. కానీ అల్టిమేట్గా దీని యొక్క పర్యావసానం ఈ భారతదేశం ఈరోజు బాగా స్పీడ్గా పోయేటువంటి వ్యవస్థను, ఒక 100 కిలోమీటర్స్ తిరిగిపోయేటువంటి కారును ఏ రకంగా సడన్గా హ్యాండ్ బ్రేక్ కొడితే ఆ పద్ధతిలో అయింది. ఈరోజు మొత్తం కూడా పల్టీలు కొట్టే పరిస్థితి, దాడిగే పరిస్థితి. ఇప్పటికైనా దాని యొక్క నివారణ ఆపరేషన్ సత్ఫలితాలు ఇస్తుంది. ఆపరేషన్ చేసిన పేషెంట్ చనిపోయింది. ఈరోజు లేకుంటే ఏమొచ్చింది ఈరోజు? జగన్నాథం గారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు ప్రధానమంత్రి గారు సరే ఇందాక గంట్రా వెంకటరమణారెడ్డి గారు అన్నట్టు ఏదైనా ఒక చర్య మీద తప్పో రైటో పొలిటికల్ ఉన్నప్పుడు అది డిఫెండ్ చేసుకోవడం గంభీరంగానే మాట్లాడాలి. అది ఎవరైనా మాట్లాడతారు, అది తప్పదు. అది నిన్న ప్రధానమంత్రి గారు అంతా సవ్యంగా జరిగిపోయింది, అద్భుతమైన ఫలితాలు వచ్చే దాంట్లో నేను ఎక్కడైతే కనపడలేదు. నల్లధనం వచ్చింది లేదు, పేదలకు ఒరిగింది ఏమి లేదు, ఎవరి అకౌంట్ డబ్బులు పడ్డది అయితే ఎక్కడైతే చూడలేదు. అది ఆయన చెప్పింది ఏంది, ఒక్కొక్క దాంట్లో 15 లక్షలు వేస్తారు, 20 లక్షలు వేస్తారు. అంటే మామూలుగా అంటే గవర్నమెంట్స్ ఏం చేస్తామంటే డబ్బులు నగదు రూపంలో ఎవరి అకౌంట్లో వేయరు,
కాకపోతే స్కీమ్ల రూపంలో ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా చేస్తుంది. దట్ ఈస్ ది గవర్నమెంట్ పాలసీ ఏదైనా కానీ. ఇక రెండో ఆస్పెక్ట్ ఏంటంటే నిన్న ప్రధానమంత్రి చాలాసేపు మాట్లాడారు. నేను కూడా సరే కంటిన్యూ చూడలేకపోయినా కానీ దాదాపు 1 గంట సేపు చూశాను, కంక్లూజన్ కూడా విన్నాను నేను. రాదర్ పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో పార్లమెంటరీ వ్యవస్థకు జవాబుదారీతనంగా కాకుండా ఒక పబ్లిక్ మీటింగ్లో సెటరికల్గా మాట్లాడినట్టు మాత్రం నాకు అనిపించింది. నేను ఎంతోమంది ప్రధానమంత్రులు చూశాను నేను నా 18 ఏళ్ళ పార్లమెంటేరియన్ లైఫ్లో. అయితే గంభీరంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థులకు మన విడ్స్తో వాళ్ళని మనము పిన్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే లేదా పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధంగా అనిపించే విధంగా ఎప్పుడు కూడా ఇది జవాబు. ఇది మనం ధన్యవాదాలు చెప్తున్నాం ఎవరికి, రాష్ట్రపతి గారు వచ్చేసి ఉభయ సభలను ఉద్దేశించి ఆవిడ ప్రసంగం చేసి దేశాన్ని మనం నిర్దేశించినందుకు లేదా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్న తరుణంలో ప్రత్యర్థులను విట్లేసే తరుణంలో లేదా మీది పార్లమెంటరీ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది కానీ సటైరికల్గా ఉండకూడదు. నాకు నేను అనిపించిందంటే సటైరికల్గా ఉంటూ మీ జవాబులు మీరు చెప్పండి, తప్పేం లేదు దాంట్లో. ఒక పబ్లిక్ మీటింగ్లో సటైరికల్గా మాట్లాడినట్టు అనిపించింది కానీ పార్లమెంటరీ సాంప్రదాయాలు అనుగుణంగా 100కి 100 అనుగుణంగా అయితే అనిపించలేదు. బట్ ప్రధానమంత్రి రిప్లై ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రతి అంశం మీద ఆయన మాట్లాడారు. అన్ని మాట్లాడాడు, పేపర్ మీద చూసుకుంటూ మాట్లాడాడు. ఎన్ఆర్జీఎస్ కానీ ఎస్సీ ఎస్టీలది కానీ వీళ్ళంతా డబ్బులు 30%, 40% ఎక్కువ శాతం చెప్పుకుంటూ వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఆ టోన్ కొద్దిగా తగ్గింటే ఇంకా ఉందాగా ఆయన యొక్క గౌరవాన్ని పెంచేదేమో నా అభిప్రాయం. ప్రేమేందర్ రెడ్డి గారు నిన్నటి సమయంలో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నామన్నారు, దానివల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. స్వచ్ఛ భారత్ లాగా ప్రక్షాళన జరుగుతుంది ఆర్థిక రంగం అంటున్నారు. ఇక్కడేమో పేషెంటే చనిపోయింది, ఇంకెక్కడ స్వచ్ఛ భారత్ ఉంది అని వెంకటరమణారెడ్డి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడకుండా వేరే మాట్లాడుతుందని మనం ఊహించగలుగుతామా? ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది? ఇన్ని సంవత్సరాల వాళ్ళ పరిపాలన తర్వాత వేల కోట్ల రూపాయల నల్లధనం పోగైపోయింది ఈ దేశంలో. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో దాన్ని సరిచేసే ప్రయత్నం, స్వచ్ఛ భారత్ ఫెయిల్ అయిందని అంటున్నారు వాళ్ళు. ఇవాళ దేశం మొత్తంలో అన్ని గవర్నమెంట్ స్కూల్లో మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. ప్రజలలో ఒక ఆలోచన మొదలైంది, శుభ్రంగా ఉండాలి. ఇప్పుడే మొత్తం శుభ్రం కాకపోవచ్చు కానీ ఒక ఆలోచన మొదలైంది. అది గాంధీ మహాత్ముడు తీసుకొస్తే ఇవాళ దాన్ని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. అట్లనే ఇవాళ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక అవినీతి అనేది నీతి అయిపోయింది. ఎవరైనా అరే పైసలు పెట్టకపోతే పనే జరగదు, పైసలు తింటేందా అని మాట్లాడుకునే స్థితి నుంచి ఇవాళ నరేంద్ర మోడీ మోడీ గారు కూడా అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎస్, ఒక డైరెక్షన్లో పోవాలి. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఒక నీతి వైపు, నిజాయితీ వైపు, సక్రమమైన యొక్క పన్నుల వ్యవస్థ వైపు వెళ్ళాలి అనే ఒక డైరెక్షన్లో వెళ్తున్నారు. ఇది వాళ్ళ సామాన్యులకు ప్రారంభంలో కష్టాలు వస్తున్నాయి, కానీ సామాన్యులకు మంచి జరగబోతున్నది. రాబోయే రోజుల కష్టాలన్నీ కూడా బాగా డబ్బున్నోళ్లకు, నల్లధనం కూడబెట్టిన వాళ్ళకు కష్టాలనేవి ఇంకెట్లుంటాయో చూపెడతారు. ఈ దేశానికి ఇవాళ ముఖ్యంగా అప్పుడైతే 50 రోజుల తర్వాత వస్తాయన్నారు, ఏం మారలేదు, ముందు మారుతారు. ఇంకా ఎట్లా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే వెయిట్ చేస్తారు కూడా, జనం కూడా తప్పదు, అంతకంటే ఇంకేం చేయలేరు. థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, తర్వాత రమణారెడ్డి గారు, మంద జగన్నాథం గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్.